హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎల్ఎన్ ఛానల్ వ్లాగ్స్కి స్వాగతం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా మంచి వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా నోటికి తినాలనిపిస్తుంది. ముందుగా మనకు గుర్తొచ్చేది మిరపకాయ బజ్జీ లేదా పకోడీ. మనం ఈ వీడియోలో మిరపకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎంత ఈజీగా ప్రిపేర్ చేయాలి ఏంటనేది తెలుసుకుందాం. అందుకంటే ముందు నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. ఈ వీడియో మధ్యలో టిప్ చెప్తాను, కంపల్సరీగా ఫాలో అవుతూ ఈ మిరపకాయ బజ్జీని ప్రిపేర్ చేయండి. చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది వీడియోలో మనం బౌల్ తీసుకొని అందులో మనము 3 కప్స్ శనగపిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. చిటికెడు సోడా ఉప్పుని యాడ్ చేయాలి. బొంబాయి రవ్వని 1 స్పూన్ యాడ్ చేయాలండి. ఇందులో సీక్రెట్ టిప్ ఇదేనండి. ఇప్పుడు అన్నిటిని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము 1/2 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకొని ఇందులో మనము వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలి. ఎలా అంటే దోశ పిండికి మనము ఏ విధంగా వాటర్ని యాడ్ చేసుకుంటామో ఆ విధంగా ఇందులో వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనము బజ్జీలకి పిండి అనేది ప్రిపేర్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఈ విధంగానే రావాలి. ఇవి బజ్జీకి వేసుకునే మిరపకాయలండి. ఇవి మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఈ వీటితో ఇప్పుడు మనం బజ్జీలు చేస్తున్నాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒకటిగా తీసుకొని నేను బజ్జీ వేయట్లేదు. ఈ ఒకటిని నేను సగం చేసి బజ్జీ వేస్తున్నాను. అది ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం ఈ వీడియో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో మనకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేసి మాత్రం చూడకండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఒక మిరపకాయ తీసుకుని దాన్ని సగానుగా కట్ చేసుకొని ఇలాగ బజ్జీలు వేసేసుకున్నాను. ఇది నేను ఎప్పుడు చేసే బజ్జీ అండి. మిరపకాయ బజ్జీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఇది ఎర్రగా అంటే గోల్డెన్ కలర్ రాగానే తీసేస్తే సరిపోతుంది. ఇందులో ఒక చిన్న టిప్ చెప్తానండి. మనకి మిరపకాయ బజ్జీ వేసేటప్పుడు పైన అలానే ఉంచేస్తే మనకి మిరపకాయ అనేది కనపడుతూ ఉంటుంది, పిండి అంతా కిందకు పోయి. అలా రాకుండా ఉండాలంటే మనము మిరపకాయ బజ్జీ వేసిన ఒక్క 2 నిమిషాలకి తిప్పేయాలి. అలా తిప్పేయడం వల్ల మనకి మిరపకాయ అనేది ఎక్కడ కనపడదు, మీ బజ్జీ అనేది బాగా వస్తుందండి. ఇది కూడా గోల్డెన్ కలర్ రాగానే తీసేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి. మిరపకాయ బజ్జీలు అనేది మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, అందులో మనం చాలామంది ఒక ఎర్రగడ్డని మనం యాడ్ చేస్తాము. ఇప్పుడు ఇలా కాకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఈ బజ్జీ అనేది సూపర్గా ఉంటుంది. ఇందులో నేను ఒక ఎర్రగడ్డ సన్నగా తరిగి తీసుకున్నాను. అలాగే ఇందులో కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేశాను. తర్వాత వచ్చి క్యారెట్ని అనేది ఒకటి తీసుకొని సన్నగా తురుముకొని యాడ్ చేసుకున్నాను. ఇందులో సాల్ట్, నిమ్మరసాన్ని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇందులో మీరు ఈ ఉన్న ఇంగ్రీడియంట్ని ఇందులో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి మీరు సర్వ్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా మీరు కానీ తినండి. మళ్ళీ నేను చెప్పిన విధంగానే ట్రై చేసి తింటారు, అంత టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం వెరైటీ అండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు బాగా కుదిరింది. అప్పటి నుంచి నేను మా ఇంట్లో వాళ్ళు ఈ విధంగానే ప్రిపేర్ చేసి పెడతాను. మీరు కూడా ఖచ్చితంగా ప్రిపేర్ చేసి పెట్టండి. నేను చూపించిన విధంగానే మధ్యలో మనకి మిరపకాయ గింజలు ఉంటాయి. అవి కారంగా తినేవాళ్ళు ఉంటే వాటిని అలానే ఉంచండి. కారం మరీ స్పైసీ ఎక్కువగా ఉంటుంటే దాన్ని తీసేసి ఇలాగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అన్నిటిని కలిపి ఇందులో లోపలికి గుచ్చేయండి. ఇలా చేసుకొని తింటుంటే ఉంటుందండి. అబ్బాబ్బా, వర్షం పడేటప్పుడు లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా నచ్చుతుంది. చూసారే కదా ఫ్రెండ్స్, మనం మిరపకాయ బజ్జీని ఎంత సింపుల్గా టేస్ట్గా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని అనేది ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. ఈ వీడియో చూసినందుకు మీకు మా ధన్యవాదాలు.